హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి సబ్జెక్ట్స్ కంటెంట్. ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ లెసన్ 2 అయిన గ్లోబు భూమికి నమూనాలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశం? ఆప్షన్ ఏ 23.5 డిగ్రీల ఉత్తరం, ఆప్షన్ బి 23.5 డిగ్రీల దక్షిణం, ఆప్షన్ సి 0 డిగ్రీస్, ఆప్షన్ డి 66.5 డిగ్రీల ఉత్తరం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి 0 డిగ్రీస్ అక్షాంశం. ఎందుకంటే భూమధ్య రేఖ భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఉత్తర ధ్రువం, కిందకి వెళ్తున్న కొద్దీ మనకి దక్షిణ ధ్రువం ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, పురాతన గ్లోబును కనుగొన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఆర్యభట్ట, ఆప్షన్ బి టాలమీ, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి మార్టిన్ బెహైమ్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి మార్టిన్ బెహైమ్. పురాతన గ్లోబును కనుగొన్న వ్యక్తి మార్టిన్ బెహైమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబు కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ మార్టిన్ బెహైమ్, ఆప్షన్ బి టాలమీ, ఆప్షన్ సి టకీ అల్దిన్ మరియు అతని బృందం, ఆప్షన్ డి గెలీలియో. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి టకీ అల్దిన్ మరియు అతని బృందం. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబు కనుక్కున్న శాస్త్రవేత్త టకీ అల్దిన్ మరియు అతని బృందం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర ధ్రువం పరంగా సరికాని అక్షాంశం ఏది? ఆప్షన్ ఏ కర్కాటక రేఖ, ఆప్షన్ బి ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ సి ఉత్తర ధ్రువం, ఆప్షన్ డి మకర రేఖ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి మకర రేఖ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భూమధ్య రేఖ భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుందని. పైకి వెళ్తున్న కొలది ఉత్తర ధ్రువం అని చెప్పుకున్నాం కదా. ఉత్తర ధ్రువం పరంగా మనకి కర్కాటక రేఖ, ఆర్కిటిక్ వలయం, ఉత్తర ధ్రువం అనేవి ముఖ్యమైన అక్షాంశాలు. అలాగే భూమధ్య రేఖ నుండి కిందకి వెళ్తున్న కొలది మనకి దక్షిణ ధ్రువం వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లాటిట్యూడో పదం ఏ భాషకు చెందినది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి ఫ్రెంచ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి లాటిన్. లాటిట్యూడో అనే పదం లాటిన్ భాషకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద అక్షాంశం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కాటక రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి ధ్రువం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ భూమధ్య రేఖ. ఇందాక చెప్పుకున్నాం కదా, భూమధ్య రేఖ ఫస్ట్ పెద్దగా ఉంటుంది, తర్వాత పైకి వెళ్తున్న కొలది ఉత్తర ధ్రువం, కిందకి వెళ్తున్న కొలది దక్షిణ ధ్రువం కదా. పైకి వెళ్తున్న కొలది ఉత్తర ధ్రువం వైపు వెళ్తున్న కొలది అక్షాంశాలు చిన్నవిగా అవుతూ ఉంటాయి, మరియు కిందకి వెళ్తున్న కొలది అక్షాంశాలు చిన్నవిగా అవుతూ ఉంటాయి. కాబట్టి భూమధ్య రేఖ పెద్దది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ ధ్రువం పరంగా సరికాని అక్షాంశం ఏది? ఆప్షన్ ఏ కర్కాటక రేఖ, ఆప్షన్ బి అంటార్కిటికా వలయం, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి దక్షిణ ధ్రువం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ కర్కాటక రేఖ. ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, రేఖాంశాలను ఇంకేమని పిలుస్తారు? ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి మధ్యాహ్న రేఖలు, ఆప్షన్ సి వలయాలు, ఆప్షన్ డి సమాంతర రేఖలు. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే వారికి షేర్ చేయండి. అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.